మన సొసైటీ ఎటువంటిదనంటే భర్త లేని ఆడవాళ్ళనన్నా, భార్య లేని మగవాళ్ళనన్నా ఎంత చులకనగా చూస్తుందో మనం అందరం కూడా చూస్తూ ఉంటాం. జీవితంలో వాళ్ళ కష్టాలతో వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటే బయట వాళ్ళ సూటిపోటి మాటలు, బంధువులు పెట్టే వేధింపులు ఇవి ఇంకా ఎక్కువగా ఉంటాయి. అసలే మగవాళ్ళు ఏదైనా కష్టం ఉంది అనంటే ఎవరికీ చెప్పుకోకుండా వాళ్ళల్లో వాళ్ళే బాధపడుతూ ఉంటారు. ఆయన స్టోరీలోకి వెళ్తే ఆయనకి ఒక కూతురట. అయితే ఆ అమ్మాయి 10th క్లాస్ చదివే వయసు ఉండగా భార్య చనిపోయింది. అయితే అప్పుడు అందరూ అనేవారంట బంధువులు వాళ్ళు, ఆడపిల్ల ఉంది పెళ్లి చేయాలి, ఈ ఆడపిల్లని ఎలా చూసుకుంటాడని చెప్పేసి కొంతమంది బంధువులు వాళ్ళు చెప్పేవారు. కొంతమంది ఆయన స్నేహితులు వాళ్ళు అనేవారు, ఎవరే ఇంకొక పెళ్లి చేసుకోరా, నీకు తోడు అనేది ఉంటుంది, ఈ అమ్మాయి పెద్దదైనా పెళ్ళి అయిపోయి వెళ్ళిపోయిందని అంటే నిన్ను చూసేవాళ్ళు ఎవరు ఉండరని చెప్పేసి ఈ రకంగా అందరూ చెప్పేవారంట. ఆయన ఒక ప్రైవేట్ ఉద్యోగం చేసేవారంట ఒక కంపెనీలో. అయినా సరే ఆయన ఆలోచించి ఉన్నది ఆడపిల్ల కదా, రేపు వచ్చిన ఆవిడ ఈ అమ్మాయిని సరిగ్గా చూడలేదు అని అంటే ఇంకా లేనిపోని కొత్త సమస్యలు కొత్త చిక్కులు వస్తాయి, ఇంట్లో తగాదాలు అవుతాయి, వద్దు ఏమైనా సరే ఆడపిల్ల పెళ్ళయ్యే వరకు అలాగే ఉందామని చెప్పేసి ఆయన ఏ పెళ్ళి చేసుకోకుండా ఆ అమ్మాయిని చదివించి చక్కగా పెద్ద చేసి ఆ అమ్మాయికి పెళ్లి చేశారు. ఆ పెళ్లి చేసే సమయంలో కూడా చాలా ఇబ్బందులు పడ్డారంట. ఆయనకి సొంత అన్నదమ్ములు కానీ వీళ్ళెవరూ లేరు. కాళ్ళు గడిగి పెళ్లి చేయాలని అంటే మరి ఆయనకు భార్య లేదు కాబట్టి బంధువులు ఎవరినో ఇలాగ కన్యాదానం చేయమని అడిగితే వాళ్ళు కూడా ఎందుకో కారణం తెలియదు కానీ వాళ్ళు కూడా ముందుకు రాలేదు. ఇంకా సరే సంబంధం చూసిన తర్వాత ఆ మగ పెళ్లి వాళ్ళ తరపు వాళ్ళే ఎవరో మేము కాళ్ళు గడిగి చేస్తామని చెప్పేసి వాళ్ళే చేశారంటే ఈ అమ్మాయి పెళ్ళి. ఆ రోజున కూడా ఆయన చాలా కన్నీళ్ళు పెట్టుకుని ఏడ్చాడంట. భార్య లేకపోతే పరిస్థితి ఈ రకంగా ఉంటుందా, నా కన్న కూతురికి నా చేతులతో స్వయంగా నేను కాళ్ళు కడిగి పెళ్లి చెయ్యలేకపోయినా అని చెప్పేసి ఆయన చాలా కుమిలిపోయాడంట. చక్కగా కూతురు పెళ్లి చేశారు, అత్తారింటికి పంపించారు. అల్లుడు అత్తగారు వాళ్ళు కూడా చాలా మంచివాళ్ళు, ఆ అమ్మాయిని కూడా చాలా బాగా చూసుకుంటారు. ఇకపోతే కూతురు జీవితం చాలా బాగుంది. ఇక చూస్తే ఈయన ఒంటరి అయిపోయారు. ఇన్నాళ్ళు కూతురుతో కలిసి ఉండి అలవాటు అయిపోయి చక్కగా కూతురు అన్నీ చేసి పెట్టేది. ఇన్ని రోజులు కూతురుతో కలిసి ఉండి ఒక్కసారిగా కూతురు పెళ్ళయి అత్తారింటికి వెళ్ళిపోయేసరికి ఈయన జీవితం మళ్ళీ ఒంటరితనం అయిపోయింది. ఆయన స్నేహితులు చెప్పారంట, ఒరే ఇంకా నీకు బాధ్యతలు తీరిపోయాయి, అమ్మాయి పెళ్ళి అయిపోయింది కదా, ఇప్పుడైనా సరే నువ్వు పెళ్లి చేసుకో, ఎవరినైనా చేసుకున్నావనంటే నీకు ఒక తోడు ఉంటారు, రేపు లేచినా లేవకపోయినా నీకు అన్నం పెట్టేవాళ్ళు ఉండాలి కదా, ఇన్ని రోజులు నీ భార్య చూసింది నీ కూతురు చూసింది, మరి ఇప్పుడు నీకెవరు చూస్తారని చెప్పేసి ఆయన స్నేహితులు అందరూ కూడా చెప్పారంట. నువ్వు ఇలాగే ఒంటరిగా ఉన్నావు అని అంటే బెంగ పెట్టుకుని ఇలా మానసికంగా ఇబ్బంది పడతావని చెప్పేసి ఆయన స్నేహితులు అందరూ కూడా చెప్తూ ఉండేవారంట. భార్య లేకపోయేసరికి ఆయన బంధువులే ఆయన్ని నానా రకాలుగా ఏడిపించారంట. ఎవరింట్లో అన్న పెళ్ళైనా శుభకార్యాలైనా సరే వచ్చి ఏదో మామూలుగా పిలిచి వెళ్ళిపోయేవారు. ఒకవేళ సరే పిలిచారు కదా అని వెళ్తే అవమానకరంగా చూసేవారంట. పెద్దగా పట్టించుకోకపోవడం, అందరినీ ఒక రకంగా ఈయన్ని ఒక రకంగా చూడడం, ఇలా రకరకాలుగా చేసేవారంట. ఇంతకుముందు భార్య ఉన్నప్పుడు బంధువులందరూ ఇంటికి వచ్చి చక్కగా పిలిచేవారు, మాట్లాడేవారు, మేము ఏదైనా పెడితే తిని వెళ్ళేవారు, మేము ఎవరికైనా వచ్చిన వాళ్ళకి గిఫ్ట్లు బట్టలు ఇలాంటివి ఏదైనా పెడితే చక్కగా తీసుకుని వెళ్ళేవారు. ఇప్పుడు మా ఇంట్లో ఆవిడ లేకపోయేసరికి నన్ను ఎవరు దేనికి పిలిచే పరిస్థితి లేదు, ఏదో ఒక ఫోన్ చేసి మొహమాటానికి పిలుస్తున్నారు, సరే పిలిచారు కదా అని వెళ్తేనేమో అక్కడికి వెళ్ళిన తర్వాత మనల్ని పట్టించుకోకపోవడం, సరిగ్గా మాట్లాడకపోవడం, ఇంకా అవమానకరంగా చూడడం, ఇలాంటివన్నీ కూడా నాకు చాలా అనుభవం అయ్యాయి. అప్పుడు అనిపించింది, అయ్యో భర్త లేని ఆడవాళ్ళని అనుకున్నాను, భర్త లేని మగవాళ్ళని కూడా ఈ రకంగా చూస్తారని ఆ రోజున నాకు చాలా బాధ అనిపించింది. కానీ ఏం చేస్తాం, భగవంతుడు నా జీవితం అలా రాశాడని చాలా బాధ అనిపించిందని ఆయన బాధని చెప్పుకుంటున్నాడు. సొసైటీలో చూడండి, మన బంధువులే మన సొంత వాళ్ళే భార్య లేని మగవాళ్ళను కూడా ఏ రకంగా మానసికంగా ఇబ్బందులు పెడుతున్నారో చూడండి. అంటే భార్య పక్కన ఉండేసరికి చూడండి ఆయన స్థానం ఒక రకంగా ఉంది, భార్య లేకపోయేసరికి ఆయన స్థానం ఇంకొక రకంగా మారిపోయింది. చూడండి, ఇలా అవమానించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా తెలుసుకోవాలి. ఇదే పరిస్థితి మనకొస్తే, మన కుటుంబంలో వస్తే మన జీవితాలు ఏ రకంగా ఉంటాయి. ఇన్నాళ్ళు పనికొచ్చిన మనుషులు ఒక్కసారిగా మనిషి పోగానే ఎందుకు వాళ్ళని ఇంత హీనంగా చూడాలని ఎవరికి వాళ్ళే అర్థం చేసుకోవాలి. అయితే ఈ స్నేహితులు అందరూ కలిసి ఆయన అన్నారంట, ఇంకా నువ్వు ఒంటరిగా ఉన్నావని అంటే నీకు ఏదో ఒకటి డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు, లేదు నువ్వు ఏదో ఒక సంబంధం చూసి చక్కగా పెళ్లి చేసుకో, ఇంకా అమ్మాయి బాధ్యత తీరిపోయింది కదా అని చెప్పేసి వాళ్ళ కూతుర్ని కూడా పిలిచి ఆ స్నేహితులు చెప్పారంట. అమ్మ ఏంటి మరి నాన్న పరిస్థితి, నీకు పెళ్ళి అయిపోయింది, చక్కగా అత్తారింటికి వెళ్ళిపోయావు, ఇప్పుడు నాన్న ఒంటరిగా ఉండలేరు, సరే రేపు లేవలేని పరిస్థితి వచ్చి నువ్వు రమ్మని పిలిచినా కూడా మీ నాన్న వచ్చి మీ ఇంటి దగ్గర ఉండలేరు కదా, నీకు కూడా అత్తమామ ఉన్నారు కదా, మరి నాన్న మంచి చెడ్లు ఎవరు చూస్తారని ఆ అమ్మాయికి పిలిచి అడిగేసరికి ఆ అమ్మాయి చెప్పిందంట, అన్న పెళ్లి చేసుకుంటేనే బాగుంటుంది, నాన్నకు కూడా ఒక తోడు కావాలి, ఇన్ని రోజులు అమ్మ లేకపోయినా సరే నన్ను ఎంతో ప్రేమగా చూశాడు, నాన్న గురించి నేను కూడా బాధపడుతున్నాను,
నాన్న పెళ్లి చేసుకున్నా సరే నేను ఏమీ అనుకోనని చెప్పేసి ఆ అమ్మాయి కూడా చెప్పిందంట. ఆ స్నేహితులే ఒక అమ్మాయిని చూసి చక్కగా ఆయనకు పెళ్లి చేశారంట. ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా అన్యోన్యంగా చక్కగా ఉన్నారు. ఆయనకు ఒక తోడు దొరికింది. కూతురు జీవితం చక్కగా అత్తారింట్లో బాగుంది. వచ్చిన ఆవిడ కూడా నన్ను అర్థం చేసుకుని చక్కగా నాకు వండి పెట్టి అన్నీ చేస్తుంది. ఈ పెళ్లి చేసుకున్నప్పుడు కూడా నన్ను చాలా అవమానించారు. నా స్నేహితులు చెయ్యబట్టే నేను ఈ రోజున ఇంత అన్నం తిని ఉండగలుగుతున్నాను. నీకు ఈ వయసులో పెళ్లి తక్కువ వచ్చిందా? కూతురు ఎలాగో పెళ్ళి అయిపోయి వెళ్ళిపోయింది కదా, ఇంకా ఉండలేవా? రేపు లేవలేకపోతే కూతురు వచ్చి చూస్తుంది కదా, ఎందుకు ఈయన ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి, సిగ్గుగా లేదా అని చెప్పేసి ఈ బంధువులే ఆయన పెళ్లి చేసుకున్న తర్వాత కూడా అవమానించిన వాళ్ళు ఉన్నారంట. నాకున్న ఆస్తల్లో సొంత ఇల్లు ఉంది, నా భార్య బంగారం అదంతా ఉంది, నా కూతురికి ఇచ్చేసాను. నాకున్న సొంత ఇంట్లోనే ఇప్పుడు నేను చేసుకున్న ఆవిడతోటి కలిసి ఉంటున్నాను, చక్కగా ఉంది. నా కూతురు కూడా చెప్పింది, నాన్న నీ ఆస్తి కోసం నేనేమీ ఆశపడను, నువ్వు హ్యాపీగా ఉంటేనే నాకు చాలు అని చెప్పేసి ఆ కూతురు కూడా చెప్పింది. అంటే చూడండి, కొంతమంది కూతుళ్ళు ఈ రోజుల్లో మనం ఎలా చూస్తున్నాం, తండ్రుల్ని ఏ రకంగా హింసిస్తున్నారో ఆస్తుల కోసం మనం చూస్తున్నాం. కానీ ఈ కూతురు చూసారా, నాన్న బాధని నాన్న కష్టాన్ని అర్థం చేసుకుంది. అయ్యో నేను లేకపోతే నాన్న పరిస్థితి ఏంటని ఆలోచించి, నాన్న నీ ఆస్తి కోసం నేను ఆశపడను, చక్కగా నువ్వు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండు అని చెప్పేసి ఆ అమ్మాయి కూడా చెప్పింది. చూడండి, కూతుళ్ళు అంటే ఆ రకంగా ఉండాలి. కానీ ఈ రోజుల్లో కూతుళ్ళు ఎవరైనా అలా ఉంటారా? అమ్మో ఇంకొకటి వచ్చింది అని అంటే మా నాన్న ఆస్తి అంతా కొట్టుకుని వెళ్ళిపోతుంది, దానికి ఎందుకు ఇవ్వాలని చెప్పేసి దెబ్బలాడే కూతుళ్ళే మనకు కనబడతారు. చేసుకున్న ఆవిడ కూడా ఏదో ఉద్యోగం చేస్తుందట, చక్కగా ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటారు. ఆవిడకి వెనకాల ఎవరూ లేరు, ఈయనకు ఒక తోడు దొరికింది, అన్నం పెట్టేవాళ్ళు దొరికారని ఆయన ఇప్పుడు చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నారు. మన సొసైటీ ఎలా తగులడిందనంటే వాళ్ళు చూడరు, వాళ్ళు పెట్టరు, బాధల్లో ఉన్న వాళ్ళని ఇంకో 4 రాళ్ళేసి ఏడిపించే రకాలన్నమాట. చాలామంది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, అనుభవం ఉన్నవాళ్ళు, జీవితానికి తోడు ఖచ్చితంగా ఉండాలి, భార్య లేకపోతే ఆ జీవితం ఎంత నరకంగా ఉంటుందనేది చాలామంది మగవాళ్ళు మనలో ఉన్న వాళ్ళకి తెలుసు. నేను గతంలో ఒక్క వీడియో చేసేసరికి అది చాలా వైరల్ అయింది. ఈ కష్టాలన్నీ మేము భరిస్తున్నాము, సొసైటీలో మార్పు రావాలి, మమ్మల్ని భార్య లేదు అని అనేసరికి మమ్మల్ని పురుగుని చూసినట్టు చూస్తున్నారని చాలామంది పెద్దవాళ్ళు కామెంట్లు కూడా పెట్టారు. చూడండి, పెళ్ళి అనేది అందరూ చేసుకోలేరు, అందరికీ సాధ్యం కాదు. ఈయన అదృష్టం బాగుండి స్నేహితులు చూసి ఏదో సంబంధం చూసి చేశారు. కానీ ఒక వయసు వచ్చిన తర్వాత రెండో పెళ్లి చేసుకోవడం అని అంటే అవతల వాళ్ళు కూడా ఇష్టపడి మనల్ని చేసుకునే వాళ్ళు ఉండాలి, అలాగే పిల్లలు ఒప్పుకోని వాళ్ళు కూడా ఉంటారు. అదే పిల్లలు లేని వాళ్ళు అనుకోండి, ఏ ఇబ్బంది ఉండదు. కానీ అలా అని అందరికీ పెళ్ళిళ్ళు అవుతాయి అని అంటే అది సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, భార్య లేని మగవాళ్ళని మాత్రం పురుగులాగా మాత్రం చూడకండి. అసలే వాళ్ళు ఒక తోడును కోల్పోయి భార్య లేకుండా ఇబ్బందులు పడుతుంటే మనం ఇంకా ఒక 4 రాళ్ళు వేసి వాళ్ళని ఇంకా అవమానిస్తే మనకి ఏమొస్తుంది చెప్పండి? వాళ్ళని పెద్దవాళ్ళని, ఆ వయసులో ఉన్న వాళ్ళని మనం ఇంకా మానసికంగా ఏడిపిస్తే ఆ పాపం మనకే కదా. కానీ ఎవ్వరు కూడా ఇలా అర్థం చేసుకోరు. అత్తలేని ఆడవాళ్ళు అనుకోండి, కొన్నాళ్ళు బాధపడినా సరే పిల్లల్ని పెట్టుకుని ఏదో ఒక పని చేసుకుని పిల్లల్ని చూసుకుంటూ బతికేయగలుగుతారు. కానీ మగవాళ్ళు మాత్రం భార్య లేదు అని అంటే మాత్రం అస్సలు ఒక్క నిమిషం ఉండలేరు. ఇన్ని రోజులు ఆవిడ చేతుల మీదుగానే అన్నీ చేసి పెట్టేది, ఒక్కసారిగా మనిషి లేకపోయేసరికి వీళ్ళు అసలు మానసికంగా తట్టుకోలేని పరిస్థితి. భార్య లేదు అని అంటే మాత్రం మగవాళ్ళ జీవితం ఎంత నరకం అని అంటే అది మాటల్లో చెప్పలేంది. వాళ్ళు కూడా ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి. భార్య లేని అంత మాత్రాన ఆయన పనికి రాకుండా పోతాడా చెప్పండి? ఆయన మొహం మీద ఏమన్నా కీడుందని రాశారా చెప్పండి? ఇవన్నీ మనం కల్పించుకున్న విషయాలే. ఎప్పుడైనా సరే వృద్ధాప్యం వచ్చినప్పుడే ఆ కష్టాలు బాధలు ఎలా ఉంటాయో అప్పుడు అర్థమవుతుంది. ఈ రోజుల్లో పిల్లలు ఉన్నా కూడా ఎవరూ పట్టించుకోని పరిస్థితి. ఒంటరిగా బతకాలి అని అంటే ఎంత కష్టంగా ఉంటుందో అది అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ముఖ్యంగా ఈ బంధువులు ఎవరైతే ఉన్నారో బంధువులు అనమాట, ఎవడన్నా ఏడుస్తుంటే వాడిని చూసి చంకలు గుద్దుకునే వాళ్ళే తప్ప అయ్యో పాపం అని మాత్రం అనరు. నిజంగా ఆయన స్నేహితులు ఎంత మంచివాళ్ళో చూడండి. నువ్వు ఒంటరిగా ఉంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు, నీకు అన్నం పెట్టే వాళ్ళు ఉండరని ఆలోచించి వాళ్లే సంబంధం చూసి చక్కగా పెళ్లి చేశారు. ఈ రోజున ఆయన చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నారు. మన సొసైటీలో మార్పు రావాలి, మన మనుషుల్లో మార్పు రావాలి.